నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కాలం నుండి ఎన్నో పూజలు అందుకుంటూ ఎన్నో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఇక్కడ పూజలు అందుకుంటున్న సిద్ధేశ్వర స్వామి గుడి వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే రేపు ఈరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ మరి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, మరి ఏ విధంగా భక్తులు రాబోతున్నారనే విషయాన్ని మనము ప్రధాన పూజారి గారు మన ఓం నమ శివ గారు వారి మాటలలో మనం అడిగి తెలుసుకున్నాం. సిద్ధేశ్వరాయ నమః. మన జనగామ జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు దివి 13/2/2026 శుక్రవారం నుంచి ప్రారంభించడం జరిగింది. నిన్నటి రోజున గంగా పూజ, మహాగణాధిపతి పూజ, స్వస్తి పుణ్యావాచనము, పంచామృత శతరుద్రాభిషేకము, అలాగే సాయంకాలము మహన్యాసపూర్వక మహారుద్రాభిషేకం జరిగింది. ఈరోజు స్వామివారికి ఉదయం మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది. తదనంతరము మహామృత్యుంజయ హోమం జరుగుతుంది. సాయంకాలము మహాబిల్వార్చన కార్యక్రమం ఉంటుంది. రేపు అనగా దివి 15/2/2026 ఆదివారం ప్రాతకాలం 4 గంటలకు స్వామివారి నిత్య పూజా కార్యక్రమం ఉంటుంది. తదనంతరము భక్తులచే సామూహికంగా రాత్రి 12 గంటల వరకు అభిషేకాలు చేయించడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు దిష్టికుంభ కార్యక్రమం ఉంటుంది. తదనంతరము రాత్రి 7 గంటలకు అత్యంత వైభవంగా శివపార్వతుల కళ్యాణము నిర్వహించడం జరుగుతుంది. రాత్రి 11 గంటలకు భద్రకాళి సహిత వీరభద్రేశ్వర స్వామి ఆహ్వానము, బియ్యం సుంకు అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. తదనంతరము అగ్నిగుండ ప్రజ్వలన అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. దివి 16/2/2026 సోమవారం ప్రాతకాలము 5 గంటలకు అగ్నిగుండ ప్రవేశంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని విధములైనటువంటి అన్ని శాఖల సమన్వయంతో శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం వారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులు, ధర్మకర్తలు, మాజీ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు మొదలైనటువంటి వాళ్ళతోటి అందరి సహాయ సహకారాలతోటి ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు సిద్ధేశ్వర స్వామి దర్శించుకొని స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొంది సిద్ధేశ్వర స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇక్కడ సుమారుగా ఎన్ని లక్షల వరకు పబ్లిక్ రావచ్చు? సుమారు 1,00,000 వరకు వస్తారనేటువంటి అంచనా. రేపు ఆదివారం కాబట్టి అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం వారు వైద్య, నీటి సమస్యలు లేకుండా, అలాగే మన బచ్చన్నపేటకు సంబంధించినటువంటి పోలీసు వాళ్ళు కూడా అన్ని విధములైనటువంటి సూచనలు, చర్యలు తీసుకొని ఈ ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడానికి అందరి సహాయ సహకారాలు అందిస్తున్నారు. గతంలో ఎలాంటి ఏర్పాట్లు, ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు? గతంలో కంటే ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నాము. గతం కంటే చాలా బాగా నిర్వహిస్తాము. భక్తులు కూడా అధికంగా వస్తారనేటువంటి సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నాము. ఇక్కడ పూజలు చేసుకునే వారికి ఎలాంటి ఛార్జెస్ తీసుకుంటారు ప్రభుత్వం తరఫున? మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అభిషేకం చేసే వారికి 500 రూపాయల టోకన్ తీసుకొని పూజా ద్రవ్యములు భక్తులు తీసుకొని వెళ్ళినచో అభిషేకం కార్యక్రమం నిర్వహించబడుతుంది. మన శివరాత్రి కూడా పాల్గొనే భక్తులకు ఏ విధంగా ఉంటుంది? మహాశివరాత్రి కళ్యాణంలో పాల్గొనేటువంటి భక్తులకు 1,516 రూపాయలు ఇచ్చి కళ్యాణంలో పాల్గొనవచ్చును. ఆ కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులకు స్వామివారి ప్రసాదము, అలాగే స్వామివారి శేషవస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ త్రాగునీటి సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు? అంటే గతంలో కొన్ని నీళ్ళ సమస్యలు అని తెలిసింది. త్రాగునీటి సమస్యను అధిగమించడానికి ఒక 10 ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నాము. రేపు సాయంకాలం వరకు ఆ ఏర్పాట్లు పూర్తవుతాయి. వారి స్థానాల కోసం అంటే వారికి వచ్చిన భక్తులకు ఉండడానికి ఇక్కడ వసతులు ఏ విధంగా ఉన్నాయి? భక్తులు సాయంకాలం స్నానం చేస్తారనేటువంటిది లేదు. ఆల్రెడీ వాళ్ళు స్నాన పూజా కార్యక్రమాలు ఇంటి దగ్గర నిర్వహించుకొని ఇక్కడ పూజ గురించి, జాగరణ గురించి వస్తారు కాబట్టి స్నానాలతోటి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దేవస్థానం దగ్గర వసతులు నైట్ పడుకునే అంటే స్లీపింగ్ చేసే వారి కోసం, స్లీపింగ్ చేసే వారికి అన్ని విధములైన సహకారాలు, అన్ని విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవస్థానం పర్వదినం రోజున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సిద్ధేశ్వర స్వామిని సేవించి
ధరించి ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఓం నమో సిద్ధేశ్వరాయ నమః. ఒకటి ఈ మాజీ డైరెక్టర్ నిమ్మ కరుణాకర్ రెడ్డి గారు అన్నారు. మరి గతంలో ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మరి ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు అందుబాటులో ఉంటున్నాయి భక్తులకు అందుబాటులో అనే విషయాన్ని మరి వారి మాటలలో మనం అడిగితే, రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జనగామ జిల్లాలోని బచ్చనపేట మండలం కొడవటూరు గ్రామంలో ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా నిన్న స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ భక్తులకు వచ్చేటువంటి భక్తులందరికీ ఇక్కడ మన జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి బస్సు అందరూ ఇక్కడికి భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఇక్కడ అన్ని సౌలతులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా నీటి సౌకర్యం కానీ అక్కడ లైటింగ్ సిస్టమ్ కానీ బ్యారికేడ్లు కానీ కళ్యాణానికి అన్ని విధాల అన్ని డిపార్ట్మెంట్లతోని మేము సహకరించుకొని ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని ముందుకు పోతున్నాము. ఇక్కడ మాకు పదవి ఉన్నా లేకున్నా ఒక భక్తుడిగా ఈ గ్రామస్తుడిగా నేను ఇక్కడ ముందు ఉండి నేను ఒక సిద్ధేశ్వర స్వామి భక్తుడిగా ఇక్కడ ఉండి నేను అన్ని కార్యక్రమాలు నా అనుభవం పోయినసారి 2 టర్ములు ఇక్కడ నేను డైరెక్టర్గా ఉన్నా కాబట్టి ఇక్కడ ఏమేమి లోపాలు ఉంటాయి ఏమేమి ఎట్లా ఉంటాయని అన్ని విధాలు చూసుకుంటూ నా అనుభవంతో ఇక్కడ మా ఆల్ పార్టీ నాయకులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటా మేము ఇక్కడ ముందుకు పోతున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వేరే జీపీ నుంచి కూడా మాకు ఎంఆర్ఓ గారు కానీ ఎంపీఓ గారు కానీ వేరే జీపీల నుంచి కూడా ట్యాంకర్ నీళ్ళ వసతి కోసము భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ట్యాంకర్లు ఏర్పాటు చేస్తున్నాము. బస్ సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేట్ వెహికల్లో చాలా బస్ సౌకర్యం కన్నా ఎక్కువ ప్రైవేట్ వెహికల్లో చాలా మంది వస్తారు. బస్సులు ఎక్కడ నుంచి ఉన్నాయి సౌకర్యం అంటే మనకు హైదరాబాద్ నుంచి బచ్చనపేట వరకు బస్సులు చాలా ఉన్నాయి. కుక్కటిపల్లి డిపో నుంచి 8 బస్సులు బచ్చనపేట వరకు వస్తాయి. అక్కడి నుంచి వెళ్ళి ప్రైవేట్ వెహికల్ ఆటోలు ఉంటాయి. యాదగిరిగుట్ట నుంచి వెళ్ళి బస్సు కొడవటూరు అని పర్మనెంట్ బస్సు ఉంటుంది. పొద్దున సాయంత్రం ఉంటుంది. చేర్యాల నుంచి వెళ్ళి బండనగరం అనేది మనకు జనగాం డిపో నుంచి వెళ్ళి బస్సు అది రోజుకు 2 ట్రిప్పులు వస్తుంది. మనకు జనగాం నుంచి వెళ్ళి మద్దూరు బస్సు అని ఒకటి ఉంటుంది. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము అన్ని ముందు ఉండి కాంట్రవర్షియల్ పోకుండా ఇక్కడ అన్ని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చేస్తున్నాం. ఆ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రతి ఒక్కరికి ఉండాలని వాళ్ళ సిద్ధేశ్వర ఎన్ని లక్షల మంది ఇక్కడ దర్శనం చేసుకున్నారు. పోయినసారి 1,00,000 మంది దాకా దర్శనం చేసుకున్నారు. ఈసారి కూడా మేము వీకెండ్ వచ్చింది, ఆదివారం వచ్చింది కాబట్టి తెల్లారితే సోమవారం కూడా హాలిడే ఉన్నది కాబట్టి ఈసారి అంతకు మించి భక్తులు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ భక్తులకు తగ్గట్టే మేము ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాము. రేపు ఎలాంటి ఇంకేదన్నా కూడా స్వార్లో మాకు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేయడానికి మాకు సిద్ధంగా ఉన్నారు. మేము ఇక్కడ భక్తులకు ఎలాంటి చిన్న ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా అన్ని విధాలా మేము చర్యలు తీసుకుంటున్నాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము దగ్గరుండి మాజీ డైరెక్టర్లు కానీ ఇక్కడ ఉన్న భక్తులకు ఏర్పాటు చేసిరా. క్యూ లైన్లో ఉన్న భక్తులకు కూడా వాటర్ ఫెసిలిటీస్ దగ్గరుండి మేము చూసుకుంటున్నాము. రేపు అన్ని విధాలా మేము దగ్గరుండి చూసుకుంటాము. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఈ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ తరఫున ఈ భక్తులకు మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ సిద్ధేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మీరు అందరూ వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.